98వ శ్లోకము. విశుద్ధ చక్ర నిలయ ఆరక్తవర్ణ త్రిలోచన ఖట్వంగాది ప్రహరణ వదనైక సమన్విత. ఈ శ్లోకంలోని మొదటి నామము విశుద్ధి చక్ర నిలయ. ఇది 475వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు విశుద్ధి చక్ర నిలయాయ నమః అని చెప్పాలి. విశుద్ధి చక్ర అంటే విశుద్ధి చక్రమునందు నిలయ నివసించున్నది. ఈ నామం నుండి అంతర్మాతృకా వర్ణ న్యాస క్రమముగా సప్త చక్రాలయందు ఉండే డాకిని, రాకిని, లాకిని, కాకిని, సాకిని, హాకిని, యాకిని అధిష్టాన దేవతలు, వారి ఆయుధాలు, పరిహార దేవతలు, నివేదన ద్రవ్యాల గురించిన విశేషాలు, పిండోత్పత్తిలో క్రమబద్ధంగా కలిగే మార్పులు, ఇంకా మరికొన్ని విశేషాలు వివరింపబడతాయి. శరీర నిర్మాణ శాస్త్రము కాకుండా శరీరంలోని వివిధ అవయవాలు చేయవలసిన పనులను నిర్వర్తింప చేయడానికి వెనుక ఉండి పనిచేసే సూక్ష్మశక్తి వ్యూహానికి సంబంధించిన శాస్త్రము తాలూకు విశేషాలు కూడా ఇక్కడ నుండి చెప్పబడతాయి. ఆధునిక వైద్య శాస్త్రము ఎక్కువగా శరీరంలోని స్థూల అవయవాల నిర్మాణము అమరికను గురించి చెబుతుంది, కానీ వీటిని నడిపించే సూక్ష్మశక్తి వ్యూహాన్ని గురించి చెప్పదు. షట్చక్రాల గురించి కొన్ని వివరాలు ప్రథమ భాగంలోని అనుబంధములు తెలుపబడతాయి. ఆ వివరాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. పృథ్వీ తత్వానికి చెందిన మూలాధారంతో కాకుండా ఆకాశతత్వానికి చెందిన విశుద్ధి చక్రముతో ప్రారంభింపబడి ప్రస్తుతము వివరణ చెప్పబడుతుంది. ముందు విషయం ఏదైనా వివరింపబడాలంటే కావలసింది వాక్కు కాబట్టి ఆ వాక్కుకు సంబంధించిన విశుద్ధి చక్రంతోనే ప్రారంభమవుతుంది. విశుద్ధి చక్రంతోనే ఎందుకు ప్రారంభించాలి అని ఎవరైనా ప్రశ్నిస్తే ఆ ప్రశ్న అందుకు ప్రతిగా చెప్పే సమాధానము ఈ రెండూ విశుద్ధి చక్రం అనేది లేకపోతే రావు. అందుకని ముందు ఆ విశుద్ధి చక్రముతోనే వివరణ ప్రారంభించడము. అదీ కాక ఈ విశుద్ధి చక్రము ఆకాశతత్వానికి సంబంధించినది. ఇది పంచభూతాల్లో సూక్ష్మాతి సూక్ష్మమైంది. దీనిలోంచి మిగిలిన 4 భూతాలు వచ్చేది. అందుకనే ఈ విశుద్ధితో వివరణ ప్రారంభింపబడింది. విశుద్ధి చక్రము కంఠానికి కొంచెం క్రిందుగా ఉంటుంది. ఈ విశుద్ధి చక్రానికి సంబంధించిన పద్మము శ్వేతవర్ణంలో ఉంటుంది. 16 దళాలు కలిగి ఉంటుంది. సంస్కృత భాషకు సంబంధించిన 50 అక్షరాల్లో మొదట ఉండే 16 అచ్చు అక్షరాల మూల బీజాలు ఈ 16 దళాలలో వరుసలో క్రమంలో ఉంటాయి. ఈ విశుద్ధి వాక్కుకు సంబంధించిన చక్రము. ఇంతకు పూర్వము వజ్రేశ్వరి నామము చెప్పబడింది. ఆ వజ్రేశ్వరి వాక్కుకు సంబంధించిన దేవత. వజ్రం అంటే వాక్యే. దీన్ని మంత్రవ్యూహం యంత్రము కూడా ఆ వజ్రేశ్వరి నామ వివరణలో చెప్పబడింది. ముందు మనలో శుద్ధి ఉంటే దేనిలో అయినా సిద్ధి చేకూరుతుంది. శుద్ధి అంటే కేవలము దేహపరంగానే కాదు, శరీరంతో చేసే పనుల్లోనూ, వాక్కుతో చెప్పే విషయాల్లోనూ, మనస్సులోని భావాలను కూడా శుద్ధి అంటే త్రికరణ శుద్ధిగా ఉండాలి. ఈ శుద్ధి కలిగిన హనుమకు విశుద్ధి చక్రానికి సంబంధించినదే రామాయణంలోని సుందరాకాండ. విశుద్ధి చక్రమునందు నివసించినది అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము ఆరక్తవర్ణ. ఇది 476వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఆరక్తవర్ణాయై నమః అని చెప్పాలి. 499వ నామం మళ్ళీ రక్తవర్ణ అని వస్తుంది. అందుకని ఈ నామము పునరుక్తి కాకుండా ఉండేందుకు ప్రస్తుత నామాన్ని ఆరక్తవర్ణ అని చెప్పుకోవాలి. ఆరక్తవర్ణ అంటే రక్తవర్ణములలో నుండునది. విశుద్ధి చక్రము దగ్గర ఉండే అమ్మవారి అంశదేవత డాకినీ దేవత ఎర్రని దేహఛాయ కలిగి ఉంటుంది. వాక్కు వ్యక్తమవబోయే ముందు గొంతులో సర్వపేటికల గుండా వచ్చే నాదము ఘర్షణకు గురి అవుతుంది. ఈ ఘర్షణనే మంత్రశాస్త్రంలో రేఫం అంటారు. ఘర్షణ వల్లే అగ్ని పుడుతుంది కాబట్టి ఈ రేఫాన్ని అగ్నిబీజం అన్నారు. అగ్ని ఎరుపు రంగుకు సంబంధించినదిగా సమన్వయిస్తారు కాబట్టి ఈ విశుద్ధి వద్ద ఉండే అధిష్టాన దేవత అయిన డాకినీ శక్తి ఎర్రగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. రక్తవర్ణంలో ఉంటుందని చెప్పబడిన ఈ చక్రాధిష్టాన దేవత 100కి 100 పాళ్ళు రక్తవర్ణము కాదు. శ్వేత ప్లస్ రక్తవర్ణాల సమ్మిశ్రమ వర్ణము అంటే పాటల వర్ణముగా ఉంటుందని చెప్పుకోవాలి. ఇలా చెప్పడానికి కూడా కారణం ఉంది. మాతృగర్భంలో పడ్డ జీవి యొక్క పిండము ప్రాథమిక దశలో శుక్ల ప్లస్ రక్త సమ్మేళనమైన బిందు రూపంలో ఉంటుంది. 1 వారం రోజులు ఇలాగే ఉంటుంది.
15 రోజుల తర్వాత ఈ బిందు రూపంలో ఉన్న పిండము బుడగ రూపాన్ని పొందుతుంది. నెలాఖరుకు గట్టిపడుతుంది. నెలన్నరకు పిండంలాగా తయారవుతుంది. శుక్ల రక్త సమ్మేళనంతో ఆవిర్భవించిన పిండం యొక్క స్థితితో సమన్వయింపబడిన డాకినీ శక్తి కూడా ఈ పాటల వర్ణంలోనే ఉంటుందని చెప్పడం సమంజసమే గదా. రక్తవర్ణములో నుండునది అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము త్రిలోచన, 4 అక్షరాల నామము. ఇది 477వ నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు త్రిలోచనాయై నమః అని చెప్పాలి. ఇంతకు పూర్వము 453వ నామము అయిన త్రినయన అనే నామము కూడా అమ్మవారి కళ్ళకు సంబంధించినది. ఈ నయన అనే పదము నై అనే ధాతువు నుండి వచ్చింది. నై అంటే నడిపించు, టు గైడ్, టు లీడ్, టు మేనేజ్ అని అర్థము. ఈ అర్థాన్ని బట్టి నయనము అంటే నడిపించేది, ముందుకు జాగ్రత్తగా తీసుకువెళ్ళేది, నడిపించుటకు ఉపకరించేది అనే అర్థాలు వస్తాయి. లోచనమనే పదము లోచ్ అనే ధాతువు నుండి వచ్చింది. లోచ్ అంటే దర్శించు, ఆలోచించు, పరిశీలించు, అవగాహన చేసుకొను, టు సీ, టు వ్యూ, టు పర్సీవ్, టు అబ్జర్వ్ అనే అర్థాలు ఉన్నాయి. ఈ అర్థాలను బట్టి లోచనం అంటే ఆలోచించుటకు, లోతుగా పరిశీలించుటకు, దర్శించుటకు. చూచుట కన్నా దర్శించుట అనే పదములో ఎక్కువ వైశిష్ట్యం ఉన్నది, ఉపకరించునది అనే అర్థాలు వస్తాయి. అమ్మవారికి ఉన్న ఈ 3 కళ్ళు నయనాలే కాకుండా అవి 3 లోచనాలు కూడా అని పై అర్థాల తారతమ్యాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. లోచనాలకున్న ఈ అర్థంలోని ఏ విషయాన్నైనా లోతుగా పరిశీలించగలది. 2 త్రికాలాలలోకి వెళ్ళగలిగేది. 3 ఒక విషయం తాలూకు పూర్తి అవగాహన అంటే వాటి భూత వర్తమాన భవిష్యత్ కాల స్థితులను కూడా దర్శించి చెప్పగలిగేది అనే భావాలు వస్తాయి. అమ్మవారి వామ దక్షిణ పాల నేత్రాలు 3 వరుసగా సోమ సూర్య అగ్ని సంబంధమైనవి. వరుసగా ఇవే రాత్రి పగలు సంధ్యాకాలాలను కూడా సూచిస్తాయి. ఇవే ఋగ్వేద యజుర్వేద సామవేదాలను కూడా సూచిస్తాయి. 3 లోచనములు కలది. సోమ సూర్య అగ్నులను, ఋగ్యుజ సామ వేదములను, దివారాత్ర సంధ్యా కాలములను, భూత భవిష్యత్ వర్తమాన కాలములను సూచించు కన్నులు కలది అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చును. తర్వాతి నామము షట్వంగాది ప్రహరణ. ఇది 478వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఖట్వంగాది ప్రహరణాయ నమః అని చెప్పాలి. ఖట్వాంగ అంటే ఖట్వాంగము, ఆది అంటే మొదలైన, ప్రహరణ ఆయుధములు ధరించినది. ఖట్, వషట్, ఔషట్ మొదలైనవన్నీ ఒకే జాతి పదాలు. వస్ ధాతువు నుండి వసతి మాట వస్తే ఆ వసతి విరూపణ చెంది కొంచెము ఛాందసంగా వషత్ అయి ఉంటుంది. వషట్కు సంబంధించినదే ఔషట్. సంధ్యావందనాది విధానాల్లో నేత్రత్రయాయ ఔషట్ అని వస్తుంది. ఖట్వాంగాదులలో ఖట్వాంగముతో పాటు ఉండే మిగిలిన ఆయుధాలు ఖడ్గము, త్రిశూలము, చర్మము. విశుద్ధి చక్రానికి సంబంధించిన శక్తి దేవత తన 4 చేతుల్లో ఈ 4ంటిని ధరిస్తుంది. ఖట్వాంగానికి చివర కపాలంలాగా ఉండేది ఉంటే మిగిలిన 3 ఆయుధాలకు కపాలంలో ఉండే నేత్ర, శ్రోత్ర, నాసికాదులతో సమన్వయంగా ఉంటుంది. ఖట్వంగాదులకు వేరే అక్షర సంకేతాలున్నాయి. హల్లులను ఈ క్రింది తెలిపిన తెలుసు. ఖట్వంగాది ఆయుధములు ధరించినది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని చివరి నామము వదనైక సమన్విత. ఇది 479వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు వదనైక సమన్వితాయై నమః అని చెప్పాలి. వదన ప్లస్ ఏక అంటే వదనైక, ఒకే ముఖమును అంటే నోరును, సమన్విత అంటే కూడి ఉన్నది. గర్భస్థ పిండము ఆహారాన్ని స్వీకరించడానికి ఒక రంధ్రాన్ని కలిగి ఉంటుంది. దీని ద్వారానే పిండము తల్లి నుండి ఆహారాన్ని గ్రహిస్తుంది. పిండానికి ఉండే మొట్టమొదటిదైన ఈ రంధ్రము తర్వాత దీనికి ముఖంగా నోరుగా మారుతుంది. తర్వాత దానికి ముఖంగా అంటే నోరుగా మారుతుంది. దీన్నే ముఖ్య ప్రాణము అని అంటారు. మధ్వులలో కొందరు ఈ ముఖ్య ప్రాణ పదాన్ని పేరుగా కూడా పెట్టుకుంటారు. విశుద్ధి అంటే నోటి నుండి వెలువడే వాక్కుకు సంబంధించినది కాబట్టి ఇక్కడి నుండి పలికే దాని నోరు కాక ఇంకేముంటుంది. కేవలం ఒకే ఒక నోటితో సమన్వయింపబడిన రూపము గలది అని ఈ నామానికి అర్థము.